హలో వెల్కమ్ టు విఐపి రుచులు. సాధారణంగా మనకు నచ్చిన ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళ ఇష్టాలేంటి, వీళ్ళు తినే ఫుడ్ ఏంటి, వీళ్ళ ఎనర్జీ సీక్రెట్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మనలో చాలా ఎక్కువ ఉంటుంది. నాకైతే ఇంకా చాలా ఎక్కువ. అందుకే మన విఐపి రుచులు ప్రోగ్రామ్ లో వీళ్ళందరి ఇష్టాలు, వీళ్ళ రుచి అభిరుచి గురించి మీకు తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో విఐపి ఎవరో తెలుసా? అటు రాజకీయాల్లోనూ, ఇటు వ్యాపారవేత్తగా, అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో 3 రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నటువంటి మురళీమోహన్ గారు. మరి మురళీమోహన్ గారికి ఎంతో ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా? కద్దు కా ఖీర్. మరి కద్దు కా ఖీర్ ని తయారు చేసుకునే ముందు మురళీమోహన్ గారి గురించి కొన్ని విశేషాలని ఇప్పుడు చూద్దాం. శ్రీ మురళీమోహన్ గారు 1940లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలోని చాటపర్రు అనే గ్రామంలో జూన్ నెల 24వ తేదీన శ్రీ మాగంటి మాధవరావు, వసుమతీదేవి దంపతులకు జన్మించారు. 1973లో ప్రముఖ నిర్మాత శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు తన సినిమాలో కొత్త వారిని పరిచయం చేద్దామని వెతుకుతూ మురళీమోహన్ గారిని చూసి ఆయనతో జగమే మాయా సినిమాని నిర్మించారు. ఆ సినిమాకి ప్రేక్షకాదరణ లభించింది. అందులో నటనతో మురళీమోహన్ గారు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత 1974లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారు తిరుపతి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. 1976లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో జ్యోతి అనే సినిమాలో జయసుధ గారితో కలిసి నటించారు. 1980లో తన 100వ సినిమాకి తమ్ముడితో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సంస్థని స్థాపించి వారాలబ్బాయి సినిమాని నిర్మించి నటించారు. అది విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆయన ఇప్పటి వరకు తన సంస్థలో 25కు పైనే చిత్రాలు నిర్మించారు. మురళీమోహన్ గారు 1985లో ఓ తండ్రి తీర్పు చిత్రానికి గాను బెస్ట్ హీరో, బెస్ట్ ప్రొడ్యూసర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్నారు. ఆ తరువాత 2001లో వేగుచుక్కలు, ప్రేమించు చిత్రాలకి సహాయ నటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దానిలో చాలా మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యని అందిస్తున్నారు. అంతేకాక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఫిలిం నగర్ దేవస్థానానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మురళీమోహన్ గారిది చురుకైన పాత్ర. తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలకు సేవ చేస్తున్నారు. అటువంటి నిరాడంబరత, సహృదయం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారికి బాగా ఇష్టమైన వంటకం తెలుసుకుని మనం కూడా నేర్చుకుందాం. ఈ రోజు మన స్పెషల్ విఐపి మురళీమోహన్ గారితో దీప ఆల్రెడీ చిట్ చాట్ చేస్తోంది. అటువైపు ఒక లుక్ ఇద్దాం. వెల్కమ్ సార్. మురళీమోహన్ గారు అనగానే చక్కటి చిరునవ్వు, ఆప్యాయంగా పలకరించే మాటలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. మీ అందానికి రహస్యం ఏంటో మాకు చెప్పండి. అందానికి రహస్యం అనేది ఏముండదమ్మా. అంటే మనం ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యంగా బతికామనేది ముఖ్యం. దానికోసం మనం ఏం తింటున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎన్ని క్యాలరీస్ లోపలికి తీసుకుంటున్నాము, ఎన్ని క్యాలరీస్ని బాండ్ చేస్తున్నాము అనేది తెలుసుకొని ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా మనం శాస్త్రయుక్తంగా మన పల్లెటూరులో చాలా రోజులుగా చేస్తున్న వంటలు లాంటివి ఉంటాయి అద్భుతమైనవి. అలాంటివి తినుకుంటా వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. అవును, అదే కాకుండా ఇప్పటికే ఎంత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా మందిని చూస్తుంటే 20లో కూడా 60లో కనిపిస్తున్నారు. అసలు దీని సీక్రెట్ ఏంటి ఇంత యాక్టివ్ గా కనిపించడానికి? మా పేరెంట్స్ నాకు ఇచ్చిన జీన్స్. సో అంటే ఎందుకంటే మా ఫాదర్ చాలా హెల్తీగా ఉండేవారు, మా మదర్ కూడా ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. మా ఫాదర్ అట్ హిజ్ ఏజ్ ఆఫ్ 96 ఎక్స్పైర్డ్. ఇప్పుడు మా మదర్కి 97. ఇప్పటికీ ఆవిడ పుస్తకం పుచ్చుకొని చదువుతూ ఉంటారు, పేపర్ చదువుతూ ఉంటారు, కొద్దిగా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఒక మంచి జీన్స్ ఇచ్చారు. ఆ జీన్స్ మూలంగా కొంత హ్యాపీగా ఉంటాం. నేను మొదటి నుంచి కూడా ఆహారం తినే దగ్గర లేకపోతే టైం ప్రకారం భోజనం చేయటం అనేది ఒక అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే టైమ్లీ మీల్స్ తీసుకోకపోవడం మూలంగా కానీ, ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిళ్ళు తినటం మూలంగా కానీ అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. నేను సినిమాల్లోకి రాకముందు వరకు కూడా సిస్టమేటిక్ లైఫ్లోనే గడిపాను. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవుట్డోర్ షూటింగ్లు, ఎక్కడికో వెళ్ళటం, ఏదో టైంలో భోజనం చేయడం, మధ్యలో టెన్షన్గా తట్టుకోలేక కాఫీలు, టీలు తాగటం, ఇవన్నీ చేయటం మూలంగా కొంత అప్సెట్ అయిన మాట వాస్తవం. కానీ అదర్వైజ్ సిస్టమేటిక్ గానే ఉంటాం.
మనం ఏం తింటున్నాం, ఏ ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్ లో ఆయిల్ ఫుడ్స్ ఎంత ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్స్ ఎంత ఉన్నాయి, ఇంకోటి ఎంత ఉన్నాయి అనేది మనం గనక జాగ్రత్తగా చూసుకునేటట్లయితే మనం సేవ్ అవుతాం. తర్వాత ఎంత ఇంటేక్ చేసుకుంటున్నాం, ఎంత రోజు బాండ్ చేస్తున్నాం. బాండింగ్ అనేటప్పటికి రకరకాలు ఉన్నాయి. వాకింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, మరి ఇంకా హార్స్ రైడింగ్ చేయొచ్చు, అట్లా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గబుక్కునేస్తారు. ఒక డ్రింక్ తాగితే దాని మూలంగా 300 క్యాలరీస్ లోపలికి వెళ్తాయి. 300 క్యాలరీస్ బాండ్ చేయాలంటే కనీసం అరగంట సేపు వాకింగ్, పరిగెత్తడం ఏదో చేస్తే తప్ప తగ్గవు. అందుకని అన్నెసరీగా క్యాలరీస్ ఓవర్ని తీసుకెళ్లి స్టోర్ చేసాం అనుకోని అవన్నీ కూడా బాడీలో కొవ్వులాగా ఇదైపోతాయి. ఇక అక్కడి నుంచి మన కంట్రోల్ ఉండదు. అందుకని అవన్నీ జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంటారా? ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఫుడ్ లో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏంటి? రుచికరంగా ఉడితే ఏదైనా ఇష్టమే. జనరల్ గా చిన్నప్పటి నుంచి కూడా నాకు స్వీట్ అంటే ఇష్టం. ఆ స్వీట్ లో కూడా పాయసం అంటే మరీ ఇష్టం. ఈ పాయసంలో కూడా కద్దుకా ఖీర్ అని ఈ సొరకాయతో చేస్తారు. అది బాగా హెల్తీ ఫుడ్, లైట్ ఫుడ్, ఈజీగా అరిగేటి ఫుడ్. అదంటే జనరల్ గా లైకింగ్. అది ఇంట్లో కూడా చాలా సార్లు అది చేస్తూ ఉంటారు. ఓకే అండి. జనరల్ గా ఇప్పుడు అందరికి ఒక ప్రొఫెషన్ అంటేనే చాలా బిజీ అయిపోతుంటారు. అలాంటిది మీరు ఒక పక్క రాజకీయాలు, ఇంకొక పక్క సినిమాలు, ఇలా సోషల్ వర్క్, వాట్ నాట్, అసలు ఓ మై గాడ్, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అనేది పెద్దలు చెప్పింది ఉంటుంది. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు సిన్సియర్ గా చెయ్యాలి. మనం చేయలేము అనుకున్నప్పుడు అసలు అది జోటి వెళ్ళకూడదు. అందుకని నేను ఏది చేసినా కూడా దాన్ని ప్రేమించి, కష్టపడి, ఇష్టపడి చేస్తాను. దాని మూలంగా దేనికి ఉండే టైం దానికి అలాట్ చేసుకుంటాను కాబట్టి ప్రాబ్లం పడదు. సో నైస్ అండి. అలానే అందరికీ అమ్మమ్మ గానీ నాన్నమ్మ గానీ చేసి పెట్టే వంటలు అంటే ఇష్టం. అలానే మీ చిన్నతనంలో మీరు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ నాన్నమ్మ చేతి వంట కానీ అమ్మమ్మ చేతి వంట? మా నాన్నమ్మని అసలు మేము చూడలా. మా నాన్నమ్మ సరిపోయేటప్పటికి మా నాన్నగారికి పెళ్లే కాలేదు ఇంకా. సో అమ్మమ్మను చూసాము. అమ్మమ్మ గారికి చేశారు కానీ ఆవిడ కూడా కొన్ని చేస్తూ ఉండేవారు. ఆవిడ ఎక్కువ స్వీట్లు, కోవ గజ్జికాయలు, ఇట్లాంటి కొబ్బరి ఉండలు అలాంటివన్నీ ఎక్కువ చేసేవారు. అంటే ఇష్టం ఉండేది బాగానే. తర్వాత ఎక్కువ మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా చేసింది. మా మదర్ చేసి ఎక్కువ జనరల్ గా మా మదరే కాదు, ఎవరి మదర్ అయినా మదర్ చేసిన ఈ తల్లి చేసిన వంటలు, పిండి వంటలన్నా వంటలైనా ఇష్టపడని వాడంటూ ఎవడో ఉండడు. కరెక్ట్. ఎందుకంటే అది ఒక అద్భుతమైన టేస్ట్ ఆ తల్లి చేసిన వంటకంలో అది ఉంటుంది. ఆ తర్వాత భార్య. ఇప్పుడు అలాగే నాకు పెళ్లి కానంత వరకు మా అమ్మగారే చేసి పెట్టారు. తర్వాత నేను విజయవాడ బిజినెస్ సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి నా వైఫ్ చేసేది. మరి ఆ రోజుల్లో నేను రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పటికి ఎంత లేట్ అయినా అప్పుడు వేడి భోజనం పుట్టేది. అప్పుడు మైక్రో ఓవెన్స్ లేవు, ఫ్రిడ్జ్ లేవు, ఏమి లేవు. అంటే అన్ని రెడీగా పెట్టేసి నేను ఇంటికి వస్తున్నాను అనగానే ఆవిడ వంట చేసేది. వచ్చి స్నానం చేసి వేడిగా భోజనం తినడం. అట్లా వేడిగా భోజనం తినటం అనేది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బాగా వేడిగా లేనిదే ఆరిపోయిన భోజనం వస్తుంది తింటాం. ఎందుకంటే వేడి భోజనంలో క్రిములు కూడా తక్కువ ఉంటాయంట. సో ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్ తింటాం అలవాటు. బాగా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను నేను. జనరల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ ఫ్రూట్సే తింటాను. చాలా మందికి అనుమానాలు వస్తాయి. నాకు కూడా వచ్చేది చిన్నప్పుడు. రాజులు ఏం తింటారు అసలు, వాళ్ళు ఎంత మంచి బ్రహ్మాండంగా ఉంటారు, ఎంత హెల్దీగా ఉంటారు, ఎంత ఇదిగా ఉంటారని అప్పట్లో అనేవారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అన్నంలో, వేడి అన్నంలో బంగారపు రేకులు దాని మీద వేస్తే అది ఆ వేడికి అది మెల్ట్ అవుద్ది, అది తింటారు అని చెప్పనేవారు. అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ అదే కథల్లో వాటిలో కూడా రాసి ఉంటాయి. అది ఎంత నిజమో ఎంత అవుద్దో మనకు తెలియదు. ఏదేమైనా ఇప్పుడు ఇప్పుడు విఐపీలు అయ్యాం కదా, మేమేం తింటామని అనుమానాలు రావచ్చు చాలా. దాంట్లో మనకి పెద్దలు చాలా మంది చెప్తారు 50 ఏళ్ళు వచ్చే వరకు ఎంత తింటే అంత ఆరోగ్యం, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత మానేస్తే అంత ఆరోగ్యం. సో ఇదివరకు తినే దాంట్లో 50% తింటున్నాం ఇప్పుడు. ఎంటీ స్టమక్, ఎప్పుడు హాఫ్ స్టమక్ ఎంటీగా ఉంచడం మంచిది అని అంటాం. తర్వాత చిరుతిళ్ళు తినకుండా టైం ప్రకారం భోంచేయటం, తర్వాత ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటాం. ఇవన్నీ దీని మూలంగా కొంచెం హెల్త్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అని, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేము. అది. అలాగే మీ శ్రీమతి గారు వండే వంటల్లో మీకు స్పెషల్ గా ఏమైనా ఫుడ్ ఐటమ్ ఇష్టమా? అన్నీ ఇష్టమే. ఆవిడ ఏది చేసినా కూడా నేను ఏది లైక్ చేస్తాననేది తెలుసుకొని అది వెరైటీగా చేయటం, వేడిగా పెట్టడం అనేది అలవాటు కాబట్టి
ఏదైనా ఫ్రెష్ గా ఉన్న ఫుడ్ ఇష్టం అంటున్నారు. అప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా భోజనంలో ఆకుకూరలు ఎక్కువ తింటాం. ఓకే. అలాగే పులుసులు ఎక్కువ తింటాం, వేపుళ్ళు అయి తగ్గించి. ఇప్పటి జనరేషన్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఫుడ్ పరంగా గానీ ఆరోగ్యం పరంగా? ఇప్పుడు జనరేషన్ కి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవటం మూలంగా చాలా తినడానికి చాలా రుచిగా ఉంటాయి, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్ దాంట్లో చాలా ఉంటుంది. మరి ఫ్యాట్ పెరిగిపోవటం, తర్వాత అన్టైమ్లీగా తినటం, వాళ్ళు చిరుదిళ్ళు ఒకటి విపరీతంగా తినటం, వీటి మూలంగా హెల్త్ పాడు చేసుకుంటారు. చాలా చిన్న వయసులోనే వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ బాడీస్ చూస్తుంటే ఎందుకు ఇట్లా బాడీ పెంచేసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా లావ్ అయిపోతున్నారు, వీళ్ళు ఎందుకు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయరు అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఏదో అలాగేనండి అంటారు తప్ప వాళ్ళు చేయరు. ఇప్పుడు లేట్ నైట్ పడుకోవటం, లేట్ బాగా మార్నింగ్ 11 12 కట్టుకో నిద్ర లేవటం, ఇలాంటి చేస్తూ ఉంటారు. దాని మూలంగా హెల్త్ పాడవుతుంది. అలా కాకుండా రోజు సఫిషియెంట్ గా గేమ్స్, ఇదివరకు గేమ్స్ అంటే అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇప్పుడు అసలు అవుట్డోర్ గేమ్స్ ఎవరు ఆడాల. ఖాళీ ఉంటే టీవీ ఎదురు కూడా కూర్చోవడం, లేకపోతే కంప్యూటర్ లో గేమ్స్ ఆడటం, ఇవి చేస్తారు. దాని మూలంగా హెల్త్ సరిగ్గా ఉంటుంది చాలా. అదండి మురళీ మోహన్ గారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో, హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కద్దుకొక్కిని కూడా తయారు చేద్దామా? తయారు చేయాలి అంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలు, ఇలాచీ పౌడర్, చక్కెర, సగ్గుబియ్యం, సొరకాయ తురుము, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, ఎండు ద్రాక్ష, కోవా, జీడిపప్పు. కద్దుకొక్కీర్కి ఏమేం కావాలో అన్ని చూసేసాం కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. అలాగే ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకున్నాం కదా. మామూలుగా మనం ఇంట్లో పాయసం అవి చేసుకుంటూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మరి అలాంటి డిఫరెంట్ ని మన విఐపీల గురించి తెలుసుకుంటూ, అలాగే డిఫరెంట్ వంటల గురించి కూడా తెలుసుకుంటూ నేర్చేసుకుందాం. సో ముందుగా అయితే బౌల్ పెట్టాను కదా, అందులో పాలు, అంటే స్వీట్ అంటే పాలు కంపల్సరీ కదా. సో పాలతో చేసుకున్న స్వీట్ ఏదైనా సరే సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ కూడా ఇష్టపడి తింటారనమాట. సో మన మురళీమోహన్ గారి కోసం, మురళీమోహన్ గారికి ఇష్టమైన రెసిపీని మనం తయారు చేస్తున్నాం కదా. సో ఈ పాలు ఏంటంటే బాగా కాగాలి. మనం ఎన్ని పాలైనా తీసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 లీటర్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ పాలన్నీ మరుగుతూ ఉంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో మనం ఏం చేద్దామంటే మరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఘీ వేద్దాం. స్వీట్ అంటే పాలు, నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కామన్. సో ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటాయి కదా. సో మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. రెగ్యులర్ ఐటమ్స్తోనే మనం చాలా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఎలా అనేది ప్రాసెస్లు కొత్తగా ఉంటాయి తెలీదు. సో అలాంటి ప్రాసెస్ని చాలా ఈజీగా, చాలా సింపుల్గా, డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అనేది రెగ్యులర్గా షో ఫాలో అయితే మీకు కూడా తెలిసిపోతుంది. సో ఇక్కడ నెయ్యి పెట్టాం కదా, నెయ్యి కూడా బాగా కరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. నేను దీంట్లో జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ రెండు యూజ్ చేస్తున్నాను. మనం కావాలంటే బాదం, పిస్తా, సో లైక్ మనకు ఏది ఇష్టమైతే అది వేసేసుకోవచ్చు అనమాట. వీటిని బాగా వేయించుకోవాలి. ఒక పక్క పాలు కాగుతూ ఉంటాయి. మనం మామూలుగా ఇంట్లో ఏం చేస్తుంటామంటే పెట్టేసి వదిలేస్తాం కదా. సో చాలా లేట్ అయిపోతుంది, కిచెన్లోనే ఎక్కువ టైం ఉండిపోతూ ఉంటాం. కానీ మనం రెగ్యులర్గా అన్ని పనులు కలిపి చేసేసుకుంటూ ముందే దానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకున్నాం అనుకో, చాలా తొందరగా అయిపోతుంది కూడా. సో డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం వేయించుకుంటున్నాం కదా. డ్రై ఫ్రూట్స్ని పచ్చివి కూడా వేసేసుకోవచ్చు పాయసంలో, కానీ వేయించుకుంటే ఏంటంటే ఇంకొంచెం తినేటప్పుడు చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయి కదా, మనం వీటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. సో డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించేసుకొని అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత సో సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్. ఇప్పుడు ఏం చేయాలంటే
సొరకాయ తురుము, కద్దుకా కీర్ అని చెప్పాను కదా, కద్దు అంటే సొరకాయ అనమాట. నేను సొరకాయని ఏం చేశానంటే నీట్గా చెక్కు తీసేసి తురుము పెట్టేశాను. మరి ఈ తురుముని కొంచెం ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు మనం ఏం చేయాలంటే ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలన్నమాట. సో నెయ్యిలో సొరకాయ తురుము వేసాం కదా, ఇప్పుడు ఇది ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. పాలు కూడా కాగుతున్నాయి, కానీ పాలు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువసేపే మరిగించాలి బాగా. మనం మామూలుగా పాయసం అంటే లాస్ట్లో పాలు కలుపుతాం కదా, దీంట్లో ఏంటంటే మనం పాలలోనే తయారు చేస్తాం, అందుకని పాలు బాగా ఎక్కువసేపు మరగాలి. అండ్ ఇది కూడా కొంచెం మొత్తం డ్రై అయ్యేంత వరకు వేగాలి. చూసారు కదా, అక్కడ పాలు బాగా మరిగిపోయినాయి. అలాగే ఇక్కడ మనం సొరకాయ తురుము కూడా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అని చెప్పాను కదా, సో ఇది కూడా ఫుల్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ అయిపోయింది. మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలానే పక్కన పెట్టేసి, సో మన సొరకాయ తురుము కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సొరకాయ తురుముని ఈ కాగుతున్న పాలల్లో వేయాలి. నెయ్యిలో బాగా వేగింది కదా, మంచి ఫ్లేవర్. అసలు సొరకాయ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. మామూలుగా సొరకాయ అనగా సొరకాయ కర్రీ ఇలా చేయగానే పిల్లలు కానీ ఎవరైనా సరే సొరకాయ కర్రీనా అని ఫేస్ పెడతారు కదా, కానీ సొరకాయ తినడం వల్ల ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిది. సో రెగ్యులర్గా సొరకాయ కర్రీ, సొరకాయతో ఒకవేళ కర్రీస్ అలా ఇష్టం లేదనుకోండి, డిఫరెంట్గా ఇలా స్వీట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మనం అసలు దీంట్లో సొరకాయ వేసినట్లే తెలీదు. పిల్లలకి ఎవరికైనా ఎలా సొరకాయ ఎలా మాకొద్దు అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా మనం డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి, ఇందులో సొరకాయ ఉన్న సంగతి మనం చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు అనమాట. సో ఎంజాయ్ చేస్తూ తింటారు, తర్వాత ఇది సొరకాయతో చేసానగానే అవాక్ అయిపోతారు. సో ఇప్పుడు మనం సొరకాయ ఆల్రెడీ నెయ్యిలో బాగా వేగింది, కానీ మనం పాలలో బాగా ఉడికించాలన్నమాట. సో కొంతసేపు ఇది బాగా ఉడకాలి. సొరకాయ వేసాం కదా, సో బాగా ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేద్దామంటే సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని నేను ఏం చేశానంటే ముందుగానే నానబెట్టి పెట్టాను అనమాట. ఇవి ఎక్కువ వేసుకోకూడదు, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది మరి బుజ్జి స్పూన్ ఉంది, నేను ఇంకొంచెం ఎక్కువ వేస్తాను. ఓకే, సగ్గుబియ్యం కూడా వేసాం కదా, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతుంది అనమాట, అందుకనే నేను సగ్గుబియ్యం కొంచెమే వేసాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది సగ్గుబియ్యం పాయసం లాగా అయిపోతుంది. సో అన్ని ఫ్లేవర్స్ కలిసి డిఫరెంట్ టేస్ట్ రావాలి అంటే అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసాం కదా, నెక్స్ట్ ఇందులో మనం షుగర్, మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, షుగర్ కూడా వేసాం కదా, ఒక్కసారి దీన్ని కలుపుతాం. ఓకే, షుగర్ కూడా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్టీ ఐటమ్ కోవా. కోవా అంటే ఇది పచ్చి కోవా అనమాట, స్వీట్ లేదు, మనం ఆల్రెడీ షుగర్ వేసాము. కావాలి అంటే మనం స్వీట్ కోవా కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే అప్పుడు షుగర్ మనం చూసుకొని వేసుకోవాలి, లేదంటే బాగా హెవీ స్వీట్ అయిపోతుంది. సో కోవాని కూడా నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కోవా ఏంటంటే పాయసంలో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే వాటిల్లో మనం కోవా యాడ్ చేయము, కానీ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మిల్క్ మేడే కాబట్టి, సో మిల్క్తో చేసినవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మరింత టేస్ట్ని అందిస్తాయి అన్నమాట. ఓకే, కోవా కూడా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేద్దాం. కండెన్స్డ్ మిల్క్ అంటే మనం అంటే రెగ్యులర్గా ఇప్పుడు సడన్గా మన ఇంటికి గెస్ట్లు వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు, బయటికి వెళ్ళే టైం లేనప్పుడు ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇది వేసాక చెప్తాను. సో మనం ఇది కూడా ఆల్రెడీ ఇది పాలతో తయారు చేసిందే కాబట్టి మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా. ఓకే,
సో కండెన్స్డ్ మిల్క్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది ఎలా తయారు చేసుకోవాలంటే బాగా ఎక్కువ పాలు ఒక 2 లీటర్స్ తీసుకున్నాం అనుకోండి, అవి బాగా ఇంకిపోయి మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుకుంటుంది. సో కలుపుతూ ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ దాని ఇష్టం వచ్చిన టైం తీసుకుంటుంది అనమాట. అది మనం సిమ్లో పెట్టి తయారు చేసుకోవాలి. సో ఆ టైంలో అది బాగా గట్టిగా అయిపోతుంది, కొంచెం మిగులుతుంది. మనం 2 లీటర్స్ వేసుకున్నాము అంటే అది ఒక 100 గ్రామ్స్ 125 గ్రామ్స్ అలా అవుతుంది అనమాట. సో అలా తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో అది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పాలతోనే కదా స్వీట్నెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. మన నెయ్యిలో వేయించడం వల్ల ఆ నెయ్యి స్మెల్, సగ్గుబియ్యం ఇవన్నీ కలిసి అసలు సూపర్ ఫ్లేవర్ అండి. ఇప్పుడు ఇందులో మనం చివరిగా ఏం యాడ్ చేద్దాం? ముందుగానే మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, అవి యాడ్ చేద్దాం. కద్దు కా ఖీర్ పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మన విఐపి మురళీమోహన్ గారి కోసం చేసిన కద్దు కా ఖీర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీద్దాం. వావ్, సర్వింగ్ బౌల్లో కూడా తీసేసాం కదా. అసలు ఆ స్మెల్, ఈ ఫ్లేవర్ చూస్తుంటే నాకైతే వేడివేడిగా అలా లాగించాలనిపిస్తుంది. చూసారు కదా, మన విఐపి మురళీమోహన్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి కద్దు కా ఖీర్ చాలా సింపుల్ గా రెడీ చేసేసాం కదా. మరి మురళీమోహన్ గారికి టేస్ట్ చేయడానికి దీపక్ పంపించేసేద్దాం. మరి ఈ లోపు మీరైతే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని మరొకసారి చూసేయండి. కద్దు కా ఖీర్ కి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, కోవా, పంచదార, సగ్గుబియ్యం, కాజు, కిస్మిస్, నెయ్యి, మిల్క్ మేడ్, ఇలాచీ పొడి. కద్దు కా ఖీర్ తయారు చేసుకోవాల్సిన విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు పోసి సన్న మంట మీద మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి కాజు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో సొరకాయ తురుము వేసి డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించుకున్న సొరకాయ తురుము, ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం, పంచదార వేసుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత కాజు, కిస్మిస్, అందులో మిల్క్ మేడ్, కోవా వేసి మరికొంతసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీ కద్దు కా ఖీర్ రెడీ. మీకు ఇష్టమైన కద్దు కా ఖీర్ మీకోసం తీసుకొచ్చాం. అవునా? వేడివేడిగా ఉంది, ఇప్పుడు తయారు చేసినట్టున్నారు. మీకు వేడిగా ఉన్న ఫుడ్ ఇష్టమని వేడిగా తీసుకొచ్చా. గుడ్, చాలా బాగుంది. మా అమ్మగారు మా విచెస్ చేసినంత టేస్ట్ దగ్గర. ఓకే అండి, ఇంత బిజీగా ఉండి కూడా మా కోసం ఎంతో టైం ఇచ్చారు, ఫుడ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఈరోజు మన స్పెషల్ విఐపి మురళీమోహన్ గారి గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన కద్దు కా ఖీర్ని నేను చేసి పెట్టాను. సో ఆయనకైతే పిచ్చగా నచ్చేసింది. మరి ఇది ఇవాల్టి మన విఐపి రుచులు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో స్పెషల్ విఐపితో మళ్ళీ మీ ముందుంటా. అంటే దానికి స్మైలింగ్. టేక్ కేర్, బై.